హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ బరోడా, ఆనియన్ శనగపిండి ఫ్రై. మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు, లేదంటే మన నోటికి ఏం టేస్ట్ రానప్పుడు, అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్లో టైం లేనప్పుడు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసేది ఉందా అంటే ఈ ఆనియన్ బరోడానే అండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి, పూరిలోకి చాలా సూపర్గా ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్లో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ఇక్కడ ఒక 10-15 వరకు నేను ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఆనియన్స్ని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని మనం చేతితోటి ఇలా స్మాష్ చేసేసుకుంటే అవి ఆనియన్స్ అన్నీ మంచిగా విడిపోతాయి. ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్స్ కొంచెం ఎక్కువగా వేసేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై రెసిపీ. ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా, అడగంటకుండా ఆనియన్స్ మొత్తం విడిపోయి ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి. పూర్తిగా ఆనియన్స్ అనేటి ఆయిల్లో దగ్గర పడేంత వరకు, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉండనప్పుడు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఒక 10 నిమిషాల వరకు మూత పెడితే ఆనియన్స్ అనేవి ఆయిల్లో పూర్తిగా మగ్గి మనకు వాటర్ అనేది బయటకు వచ్చేసింది. చూడండి, మనకి ఇట్లా వాటర్ రిలీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్ వరకు చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు జీలకర్ర, జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసేసి ఈ మసాలా అంతా ఆనియన్స్కు పట్టే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటే పూర్తిగా ఆనియన్స్ అండ్ ఈ మసాలా అంతా మిక్స్ అయిపోయి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సాల్ట్ వేయడం వల్ల. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మీరు కొంచెం నోట్లో వేసుకొని చూస్తే మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని ఒకసారి మంటని హై చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ వాటర్ మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇందులో ఒక 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగునైతే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 కప్పు వరకు నేను శనగపిండిని తీసుకుంటున్నాను, ఒక బౌల్ నిండా. ఈ శనగపిండిని ఇందులో వేసేసుకొని శనగపిండి అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. మీకు ఇక్కడ శనగపిండి తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఫస్ట్ మనం పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇంకా పడితే మాత్రం వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం తక్కువగా అనిపించింది, ఇంకొక 1/2 కప్పు వరకు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి అడగంటకుండా, మాడకుండా ఈ శనగపిండి మొత్తం ఆనియన్స్కు, మసాలాకు అంతా పట్టే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. మూత తీసుకుంటూ, మూత పెట్టుకుంటూ ఈ బరుడా అనేది పొడి పొడి అయ్యేంతవరకు మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టడం వల్ల పిండి అనేది మంచిగా ఉమ్మగిల్లడం స్టార్ట్ అవుతుంది. ఇలా మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా మనకు ఆనియన్ బరోడా అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పొడి పొడిగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఆనియన్ బరోడా, ఆనియన్ శనగపిండి ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం చాలా సింపుల్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో నాకు మంచిగా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.